మాధవ గారు ఏంటి మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే సరే జర్నలిస్టులు ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులుగా మారిపోతున్నారు. ఏదో ఇందాక రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా మొన్న ఆ లోగో పట్టుకుంటున్నారు. నేనేదో గొట్టాలు గిట్టాలని, నేను ఎందుకు జర్నలిస్ట్ని కాబట్టి ఆ లోగో పట్టుకుని అడగడం మొదలు పెడుతున్నారు. సరే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పక్కన పెడితే మైక్ పట్టుకున్నవాడల్లా జర్నలిస్టులే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే సోషల్ మీడియా అలా ఉంది కాబట్టి. సో ఏంటి మరి ఇప్పుడు ఈ శంకర్ యొక్క వ్యవహారాన్ని మీకు ఆపాదిస్తున్నారు మీ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీ ఇది కావాలని కక్షపూరితంగా చేస్తుందని, మరి శంకర్ చేసినటువంటి అంశాన్ని మరి పోలీసులు ప్రాథమికంగా ఎంక్వైరీలో తేలబోతుంది కాబట్టి ఏంటి మీరు దీని మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి? జర్నలిస్ట్ కాస్త రేపిస్ట్గా మారిపోయింది. దీంట్లో ప్రభుత్వం కక్ష సాధింపు ఏం లేదు. ఒక మహిళ అన్నీ వదిలిపెట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో కొంతకాలంగా ఈ శంకరు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాడు, ఇష్టపూర్వక అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. చేసుకుంటాను పెళ్లి చేసుకోమనంటే నన్ను మోసం చేస్తాడు, నన్ను సోషల్ మీడియాలో నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు అని ఆ అమ్మాయి నన్నపై అత్యాచారం చేసిండు. కానీ అత్యాచారం కాదు కదా, అమ్మాయి రాసింది అక్కడ, రాసింది కానీ ఇష్టపూర్వకంగా చేసిందని అత్యాచారం ఎందుకు అవుతుంది? అదే అక్రమ సంబంధం పెట్టుకొని నేను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, చీటింగ్ చేసినట్టే కదా. అట్లా కాదు, రేపు కమ్ చీటింగ్ రెండూ వస్తాయి. ఒక మహిళను వాడుకొని ఈ విధంగా చేయటం అనేది చట్ట ప్రకారం నేరం, భారతీయ కొత్త చట్టాల ప్రకారం కూడా, న్యాయ సంహిత ప్రకారం కూడా అది రేప్ కిందే వస్తుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని మోసం చేసి ఫస్ట్ జరిగితే రేపు అంటే అమ్మాయిని వాడుకొని ఇంకోటి మోసం, నీకు ఆల్రెడీ వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, నువ్వు అట్లాంటి వాడివి ఈ అమ్మాయిని అది మోసం. అందుకే మరి అమ్మాయి మోసపోయింది కదా, అత్యాచారం గురైనట్టే కదా. అందుకే ఆ అమ్మాయే అన్ని వదిలిపెట్టేసి పోలీస్ స్టేషన్, అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఏడుంది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎక్కడుంది అంటే, ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది, నాపై అత్యాచారం చేసిండు ఒక జర్నలిస్ట్ అని అంటే జర్నలిస్ట్ ముసుగులో ఏదైనా చేయొచ్చా? మహిళ రేప్ చేయొచ్చా? దీన్ని సమర్థిస్తారా? మరి మెడకాయ మీద తలకాయ లేని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు దీన్ని ప్రభుత్వ కక్షపూరితం అని చెప్పి అంటగడతారు? జర్నలిస్ట్ అయితే నువ్వు పద్ధతిగా ఉండు అంటే, తను ఆ పార్టీకి సపోర్ట్ గా తను మీడియా ప్రచారం చేస్తున్నాడు కాబట్టి. జర్నలిస్ట్ అనేవాడు ఏ పార్టీకి సపోర్ట్ ఉండొద్దండి, ఉండకూడదు. మీరు ఉన్నారు, మమ్మల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రతిపక్షం ప్రజల తరఫున మాట్లాడతారు, అది జర్నలిజం అంటే. నేను అదే మొత్తుకుంటున్నా. ఇప్పుడు మీకై మీరు ఒక పార్టీని ఎందుకు మొయ్యాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే మంచి పనులు లేవా? మరి మంచి పనులు మంచి పనులు చెప్పు, చెడు పనులు చెప్పు. మంచి పనులు చెడు పనులు చెప్పిన వాడే నిజమైన జర్నలిస్టు, లేకపోతే శాడిస్టు, ఇలాంటి ఇట్లా రేపిస్టులు అవుతారు ఇట్లాంటి వాళ్ళు. అంటే నువ్వు కావాలని ఒక దురుద్దేశంతో ఒక పార్టీ కొమ్ము కాస్తున్నావంటే ఆ పార్టీ దగ్గర ఏదో తాయిలాలు పుచ్చుకొని ఈ విధంగా దుష్ప్రచారం విషప్రచారం చేస్తానంటే కదా. కాబట్టి నువ్వు శంకర్ యొక్క ఛానల్లో, న్యూస్ లైన్ ఛానల్ మేము చూడడం అసలు అది, ఆ న్యూస్ లైన్ ఛానల్లో ఎన్నడన్నా రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీకు అనుకూలంగా మంచి మేమేమంటున్నాం, మంచి చెప్పండి, మంచిని అభినందించండి, చెడుని ప్రశ్నించండి. రేవంత్ రెడ్డి గారే అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి గౌరవం, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గౌరవం పెరిగే విధంగా వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకున్న ట్రాఫిక్ లో వాళ్ళ విధులు నిర్వహింపజేసే విధంగా చేసిండా లేదా? మరి దాన్ని చెప్పవా? వాళ్ళు వివక్షకు గురవుతుంటే, వాళ్ళు చిన్న చూపు గురవుతుంటే, వాళ్ళందరినీ అవమానపరుస్తుంటే ఒక ముఖ్యమంత్రి ఉండి ట్రాన్స్జెండర్స్ ని ప్రభుత్వ విధుల్లోకి తీసుకొచ్చి, అది పోలీస్ శాఖలో తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి రోడ్ల మీద మీరు ట్రాఫిక్ క్లియర్ చేయడం అని చెప్పి వాళ్ళకి ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేదా? ఇది మంచిదే కదా. మరి ఇది అభినందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బాపుతంతా ఎక్కడిది? కేటీఆర్ అధికారం కోల్పోగానే నేను 36 మెడికల్ కాలేజీలు కట్టినాం, మేము 36 యూట్యూబ్ ఛానల్ పెట్టినట్లయితే మళ్ళీ మాదే అధికారం అండు అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేద్దాం అనుకుంటున్నాం. అంటే మీరు అలా యూట్యూబ్ ఛానల్, కాంగ్రెస్ పార్టీ పత్రిక ఉందా? వాళ్ళకి పత్రిక ఉంది. టీ న్యూస్ ఎవరిది? కాంగ్రెస్. చెప్పండి ఏ ఛానల్ రాష్ట్రంలో, చెప్పండి దేశంలో, చెప్పండి ఏ ఛానల్ ఉంది? పత్రిక ఏమైనా ఉందా? ఇప్పటికీ లేదు. 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ, 53 ఏళ్ళు అధికారంలో ఉంటే సొంత పత్రిక లేదు, ఛానల్ లేదు. మరి వీళ్ళకి V6 ఆయన మళ్ళా V6 మాదనెట్ అంటాం. కాంగ్రెస్ లో ఒకప్పుడు ఆయన ఒక పార్టీలో అన్ని ఉన్నాడు ఆయన, అది వ్యక్తిగతం వాళ్ళది, పార్టీలో ఉన్న నాయకుడు, అది పార్టీది కాదు.
ఇప్పుడు అందులో ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు టీఎన్యూస్ లో నా కాంగ్రెస్ వాడు పోయి ఇంటర్వ్యూ చేస్తారా? చేయరు కదా. అప్పుడు చేయలే, ఇప్పుడు చేయరు. కానీ టీవీ అంటే ఛానల్ అంటే ఏంది? మేము అన్ని టీవీలో పోతాం, కొన్ని ఛానల్ మీ టీవీలకు అందరూ వస్తారు. అది పారదర్శకత, లేకుంటే బొమ్మ బొరుసు రూపాయికి నాణ్యానికి అటు ఇటు అన్నట్టు మంచి చెడు చూపియాలి. కానీ కొంతమంది రేవతి, ఈ యొక్క శంకర్, కొద్దిమంది ఉన్నారు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే కేసీఆర్ భజన, బీఆర్ఎస్ భజన, రేవంత్ రెడ్డి పై తిట్ల దండకం. ఇంకా చాలా మంది పేర్లు మీరు చెప్పలా, ఇంకున్నారు కొంతమంది వాళ్ళ పేరు ప్రముఖులే ఉన్నారు అందులో, కళ్ళ ముందు కనపడ్డారు సాక్ష్యాధారాలతో వాళ్ళు. కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న రీసెంట్లీగా ఒక ఇంటర్వ్యూ చేశాను నేను, ఏదో ఒక హోమ్ టూర్. మీకు ఆ విషయం కూడా చెప్పండి. ఏది మన మా ఆయన ఎమ్మెల్యే గారు, ఎవరు ఆయన పేరు, అనిరుద్ రెడ్డి గారు. అనిరుద్ రెడ్డి గారు, అరే పాపం అని అమ్మ, ఎంత ఘోరం అసలు. ఒక ఛానల్ పని కట్టుకుని ఆ వీడియో కట్ చేసి ఎంత చేయాలో అంత చేశారు. అది జర్నలిజం కాదంటన్నా. యూట్యూబ్ అయినా మెయిన్ స్ట్రీమ్ అయినా ఏదైనా సరే రూపాయికి బొమ్మ బరుసు ఉంటే బొమ్మ బరుసు చూపి. మంచి చెడు పరిపాలనలో, ప్రభుత్వంలో మంచి చెడు ఉంటది. అరే రాజీవ్ గాంధీ మెరిట్ స్కాలర్షిప్లు సివిల్ సర్వీస్ చేయని వాళ్ళకి ఏ ప్రభుత్వాలు ఇచ్చేయండి? ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే తెలంగాణ బిడ్డలు మెయిన్స్ లో విజయం సాధించండి, మీకు ఆర్థిక అవసరాలు ఉండాలి, డబ్బులు ఉండాలని 1,00,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర